వెల్కమ్ టు కథనం టీవీ. మనం ఈరోజు అయితే పులిగిల గ్రామానికి వచ్చాము. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి స్వప్న రాములు గారితో మనం ఈరోజు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రచారం మొదలు పెట్టారా? ఏ విధంగా ఉంది ప్రజల స్పందన? ఏమంటున్నారు? మనకు దాదాపు 2వ తారీఖు రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 6వ తారీఖు రోజు ఉపసంహరణ వరకు సమయం ఉండే. మేము 2వ తారీఖు నుంచే కొద్దిగా ప్రచారం అనేది ప్రారంభించాము. ఏవైతే నామినేషన్ ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత మేము ప్రజల్లోకి ఓట్లు అడగడం కోసం వెళ్ళాం. అయితే మిమ్మల్ని రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, సస్పెండ్ చేశారు కదా, వాటిపైన మీ వైఖరి ఏంది? భవిష్యత్ కార్యాచరణ ఏంది? అంటే మన భారతదేశంలో ఎవరైతే ప్రజల కోసం పోరాడాలని అనుకుంటారో వాళ్ళ మీద అణచివేత అనేది ఉంటుంది అనమాట. అందులో భాగంగా మనం ఇంకా దిగస్థాయిలో ఉన్నాం కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. దానిలో భాగంగానే ఇప్పుడు ఏమైందంటే, నేను ఒక MCA చదువుకొని LLB చదివి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేస్తూ నా కన్న తల్లి లాంటి ఊరుకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి సర్పంచ్ అభ్యర్థి అంటే కేటగిరీ SC మహిళా కేటగిరీలో వచ్చిన విభాగంలో మా భార్య కూడా ఒక MTech చదువుకొని ఒక MSc చదువుకొని ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తూ ఈ అబకస్ లాంటి ట్రైనింగ్ సెంటర్ను కూడా 2 స్కూళ్ళల్లో పెట్టాలనే ఆలోచనతో, అంటే మేము పెరిగిన వాతావరణంలో మేము అనుభవించిన బాధలను మా ఊరు ప్రజలు ఎవరు అనుభవించొద్దనే ఉద్దేశంతో మా కొంత పరిధి ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకు సేవలని వచ్చి టికెట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అడగడం జరిగింది. కాకపోతే అక్కడ ఏమైందంటే, ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది, మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అదే విధంగా ఒక 4 వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకొని మాదే పార్టీ అని చెప్పేసి జనరల్ సీట్ వచ్చినా మేమే పోటీ చేస్తాం, BC సీట్ వచ్చినా మేమే పోటీ చేస్తాం, SC సీట్ వచ్చినా కూడా మాకు చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తినే సర్పంచ్ అభ్యర్థిగా నియమిస్తాం. అప్పుడైతేనే మాకు ఎలాంటి పథకాలైనా ఏవైనా మాకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చుకోవచ్చు అనే ఒక కుట్రపూరితంగా మనం సిండికేట్ రాజకీయాలు, మనం అంటే బిజినెస్ లో సిండికేట్ చూస్తాం, కానీ ఇక్కడ ఊర్లలోకి వచ్చేసరికి రాజకీయాలలో కూడా సిండికేట్ అనేది ఏర్పడి ఒక సిండికేట్ గా మారి, నాకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చేయి, నీకు టికెట్ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తా. ఇంకా ఎవరైనా మీలాంటి వాళ్ళు అంటే చదువుకున్నాడు కదా, ఎందుకు టికెట్ ఇయ్యరు, ఇస్తే బాగుంటుంది కదా అంటే, నువ్వు మాట్లాడుతున్నావు, రేపు పొద్దున నువ్వు వచ్చి నిలబడతావు కదా, అప్పుడు నీకు టికెట్ ఎట్లా వస్తుంది మేము చూస్తాం అనే విధంగా వాళ్ళని బెదిరించి మాకు టికెట్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నప్పుడు అంటే ఆ టికెట్ కూడా నాకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తికి ఇస్తే నేను సంతోషపడేవాడిని, నాకంటే ఎక్కువ సీనియర్ వ్యక్తికి ఇస్తే నేను సంతోషపడాను. అంటే ఏ కేటగిరీ ప్రకారంగా టికెట్ కేటాయించారు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక కమిటీ నిర్ణయించింది, అంతే, ఇంకా మేము చేసేది ఏం లేదని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను చాలా నిరాశకు లోనే ఏం చేయాలి అంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తూ 2008-9లో కూడా పార్టీలో ఉంటూ NSUI అధ్యక్షునిగా కూడా పనిచేసిన నాకు టికెట్ కేటాయించడంపై నేను చాలా బాధపడ్డాను. నేను ఒకటే అనుకున్నాను, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, నా ప్రజలకు సేవ చేయాలి, అది ఆపడానికి కాంగ్రెస్ పార్టీ నాకేం అడ్డం కాదు, నా ప్రజలకు నేను ఏ విధంగానైనా సేవ చేస్తా అని చెప్పేసి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా అనిల్ రెడ్డి సార్ గారికి వివరిస్తాము. ఒకవేళ సార్ కూడా వినకపోతే తెలంగాణ ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీకి కూడా మెయిల్ పెడతాము, లెటర్ రాస్తాము. ఇక్కడ కూడా అవ్వకపోతే అవసరమైతే రాహుల్ గాంధీ వరకైనా సరే మేము ఇక్కడ జరిగే అన్యాయాన్ని వివరిస్తాం. వాళ్ళు ఏదో సస్పెండ్ చేసినా కూడా మాకు పూర్తిగా ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది. ఇంతకుముందు కూడా మా నాన్నగారు 2 సార్లు వార్డు మెంబర్గా చేశారు, మా అమ్మ కూడా బాలనగర్ 10వ వార్డులో చేశారు. మా కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఏ ఎలక్షన్లో మాత్రం ఓడిపోలేదు. మేము కూడా అదే ఆశతోటి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సస్పెన్షన్ చేస్తున్నామో అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడారో అదే వ్యక్తులు జనవరి 27, 2018లో వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు. వాళ్ళు సస్పెండ్ అయ్యి మళ్ళీ ఏ విధంగా పార్టీలో జాయిన్ అయ్యారో నాకు తెలియదు కానీ మళ్ళీ వారు ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి పలానా బండారు రాములను, ఇంకా నాతో పాటు ఇంకో రెబల్ అభ్యర్థి కంచిరాములు కూడా సస్పెండ్ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు అంటే ప్రెస్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, అంటే సస్పెండ్ అనేది ఎప్పుడు చేయాలి, అంటే ఎవరైనా ఒక వ్యక్తి క్రమశిక్షణ చర్యల కింద పార్టీ చర్యలు తీసుకుంటున్నప్పుడు అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోకుండా
వాళ్ళకి నచ్చినప్పుడు సస్పెండ్ చేస్తాం, మాకు నచ్చకపోతే సస్పెండ్ చేస్తాం, మాకు నచ్చితే మళ్ళీ పార్టీలో తీసుకుంటాం అని చెప్పేసి అదే చందంగా తయారైంది. దీనికి పూర్తిగా మన జిల్లా నాయకుడు ఒక ఆయన ఉన్నారు. ఇదే ఇదే విషయంలో సస్పెండ్ చేసే విషయంలో అధ్యక్షుడు మాట్లాడరండి ఇక్కడ. అంటే ప్రోటోకాల్ అనేది తెలియదు వాళ్ళకి. అధ్యక్షుడు మాట్లాడరు. జిల్లా స్థాయి నాయకుడు వచ్చి నేను సస్పెండ్ చేస్తున్నా, అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకంటే చిన్న స్థాయి వ్యక్తులు, కనీసం డిగ్రీ కూడా చదివిన వ్యక్తులు ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను సస్పెండ్ చేస్తున్నాను ఆయన అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకున్న అర్హతలు ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయనలాగా మేము ఊళ్ళో చిల్లర రాజకీయాలు చేయలేదు, అంటే మామూలుగా యువకులను తప్పుదో పట్టించే విధంగా మేము బిహేవ్ చేయలేదు. మేము ఒక విద్యావంతులుగా మాట్లాడుతున్నాము, మాకు ప్రాసెస్ తెలుసు, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అన్న, మీరు ఇంత ప్రజల మీద ఇంత విశ్వాసాన్ని నమ్మకాన్ని కోరుతున్నారు. వీళ్ళ విద్యార్థులకైనా యువకుల నుంచి ఏ విధంగా నమ్ముతున్నారు? నాకు మొదటగా టికెట్ కేటాయించినప్పుడే చాలా మంది వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు ఒక మంచి చదువుకున్న వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడే కొంతమంది మేధావులు, యువకులు మేమందరం మీ వెనుక ఉంటాం, నువ్వు నామినేషన్ అయ్యి, ఎలాగో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పార్టీ సింబల్తో ఉండవు కాబట్టి నువ్వు ముందుకెళ్ళని చెప్పారు. ఇక్కడ మా పులిగిళ్ళ గ్రామంలో ఏంటంటే మాకు చరిత్ర చూసుకుంటే మా పులిగిళ్ళ గ్రామం అనేది పోరాటాల పురిటిగడ్డ. ఇంత ముందుకు నిజాం మీద పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి నిజాం నవాబును తరిమి కొట్టిన గొప్ప చరిత్ర ఉంది. అది మా అందరి రక్తంలో ఇమిడి ఉంది. ఎవరైనా మమ్మల్ని అణచివేయాలని చూస్తే అంతకు 10 ఎత్తులు వాళ్ళ మీదకి మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం. అది నిజాం నవాబ్ అయినా సరే, ఇలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఏమీ లేదు. ఇక్కడ మేము ఎందుకు అంటే ఇంత చేయాలని అనుకుంటున్నామంటే, మనము చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని, కొంచెం సమాజం మీద అవగాహన ఉండి మనం కొంత చేయగలం. ఇప్పుడు నేను ఒక చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మన పులిగిల గ్రామంలో ఒక 2-3 యాక్సిడెంట్లు జరిగాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి. 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు రావట్లేదు. అక్కడ కోర్టులలో ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే నేను తీర్చగలుగుతాను. అలాంటి సమస్యలను చేయాలి కాబట్టి నోరు లేని ప్రజలు ఉంటారు, కొంచెం బలహీనమైన ప్రజలు ఉంటారు. వాళ్ళకు మనం ఏదైనా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం వచ్చినాం. వాళ్ళకు మన మేనిఫెస్టో, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన విధి విధానాలన్నీ చెప్పిన తర్వాత మీలాంటి వ్యక్తి రావాలా, మాకు పార్టీలతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, మాకు చదువుకున్న వ్యక్తి అయితేనే అభివృద్ధి చేస్తాడు, చదువుకున్న వ్యక్తికే మేము ఓటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు. మేము ఫోన్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ సోషల్ మీడియాలో మమ్మల్ని చూసి మీరు బాగా మాట్లాడుతున్నారు బ్రదర్, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి వాళ్ళు వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. నేను ఇప్పటికీ వాళ్ళ మనసుల్ని గెలిచాను కాబట్టి నేను ఇదే నా విజయంగా నేను భావిస్తున్నాను. వాళ్ళు ఒక్కసారి 14 తారీఖు నాడు వచ్చి ఓటింగ్ వేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు వస్తారు. వచ్చి విద్యావంతులైన మేము చేస్తున్న పోరాటానికి అండగా నిలబడి పులిగిళ్ళ గ్రామ సమస్యలన్నీ తీర్చడానికి వాళ్ళు మాకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 14 తారీఖు రోజు అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రోజే మనం సాయంత్రం చూద్దాము ఏ విధంగా ప్రజలు మాకు మద్దతు చేస్తున్నారో అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా ముందుగా మాకు ఈ కథనం టీవీ ఇంత ముందుకు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ రోజు కూడా ఇంటర్వ్యూ చేసినందుకు కథనం టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. 14 తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మీ టీవీ ఛానల్కి మేము ఏం చేయబోతున్నాం అనే విధి విధానాలు కూడా కథనం టీవీ ద్వారానే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నా ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలనే నిశ్చయంతో నేను ఉన్నాను. అక్కడ ఉన్న సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకోవాలి, వాళ్ళకున్న అవరోధాలు ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పాల్గొనడం జరిగింది. కానీ నాకున్న అతి కొద్ది సమయంలో నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కాల్లో మాట్లాడాలి. ఇక్కడ పులిలలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు ఏంది తెలుసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. కానీ నాకున్న అతి కొద్ది సమయంలో నేను వాళ్ళని రీచ్ కాలేకపోతున్నాను.
ఎవరు కూడా అన్యథాగా భావించకుండా మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని ఆదివారం రోజు డిసెంబర్ 14 రోజు జరిగే ఎలక్షన్లలో మీరందరూ విద్యావంతులు, యువకులు, గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఓటు వేసి ఆ బాల్ గుర్తు మీద బండారి స్వప్న రాము గారి యొక్క బాల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించి పులిగిళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి నేను కథనం టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా ఈ విద్యావంతుల్ని గెలిపించడం కోసం మీరు ఓటింగ్లో పాల్గొని మీ యొక్క ఓటును, మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించి ఈ పులిగిళ్ళ గ్రామ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.